ఏపీలో వాలంటీర్ల వ్యవస్థ కొనసాగిస్తామని సర్కారు ప్రకటించిన వాలంటీర్ల అనుమానాలు ఇంకా అలాగానే ఉన్నాయి. జూలై 1వ తేదీన సచివాలయ సిబ్బందితో పింఛన్లు పంపిణీ చేసిన కూటమి ప్రభుత్వం వాలంటీర్ల అవసరం లేకుండానే ఇంటింటికి పింఛన్లు పంపిణీ చేస్తామని చెప్పుకుంది. ఇప్పుడు ఆగస్టు నెల సమీపిస్తుంది. దీంతో వచ్చే నెల కూడా వారితోనే పింఛన్లు పంపిణీ చేస్తారా లేక వాలంటీర్లకు ఆ పని అప్పగిస్తారా అని రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. జూలై మాదిరిగానే ఆగస్టులోనూ సచివాలయ సిబ్బందితోనూ పింఛన్లు పంపిణీ చేస్తే వాలంటీర్ల సేవలను సర్కారు ఎలా వాడుకుంటుందన్నది పెద్ద ప్రశ్నగా మారింది. వాలంటీర్ల సేవలను కొనసాగిస్తామని కూటమి అధికారంలోనికి వచ్చిన మొదట్లోనే ప్రభుత్వం ప్రకటించింది. పైగా వారికి వైసీపీ నెలకు 5,000 వేతనం ఇస్తే తాము రెట్టింపు వేతనం ఇస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు చంద్రబాబు. దాంతో ఎన్నికల్లో కొంతమంది వాలంటీర్లు కూటమి సర్కారును బలపరిచారు. అధికారంలోనికి వచ్చాక వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేయబోమని తేల్చి చెప్పారు. కానీ వారికి ఇంతవరకు ఎలాంటి బాధ్యతలు అప్పగించలేదు. ఈ కారణంగానే ఏపీలో అసలు వాలంటీర్ల వ్యవస్థ కొనసాగిస్తారా లేక ఎత్తివేస్తారా అని వాలంటీర్లు అనుమానాలు నెలకొన్నాయి. 2 రోజుల్లో ఈ విషయంలో కొత్త క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. వాలంటీర్ల వ్యవస్థపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.